గుంటూరు జిల్లాలో వైసీపీ నేత అంబటి మురళీకృష్ణ నిర్మిస్తున్న గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ లో నగరపాలక సంస్థ కమిషనర్ తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా అపార్ట్మెంట్ నిర్మాణం చేస్తున్నారంటూ పొన్నూరు ఎమ్మెల్యే ధూళ్లిపాల నరేంద్ర ఆరోపించారు. అక్రమ నిర్మాణాలు చేస్తున్న కార్పొరేషన్ అధికారులు అడ్డుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధూళ్లిపాల ఆరోపణల నేపథ్యంలో కమిషనర్ పులి శ్రీనివాస్ నేరుగా రంగంలోకి దిగారు. నిర్మాణం జరుగుతున్న సైట్ లో తనిఖీలు చేస్తున్నారు. రైట్, వైసీపీ నేత అంబటి మురళీకృష్ణ నిర్మిస్తున్న గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ లో నగరపాలక కమిషనర్ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలకు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, ఈ తనిఖీలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? గుంటూరు నగరం నడిబొడ్డున వైసీపీ నేత అంబటి మురళి చేపడుతున్న గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ పై ఇటీవల పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర పలు రూపాల్లో ఆరోపణలు చేయడం జరిగింది. ఆ నిర్మాణాలు మొత్తం అక్రమంగా అనుమతులు లేకుండా నిర్మాణాలు చేస్తున్నారంటూ కూడా ఆయన మీడియా సమావేశాలు పెట్టి ఆరోపణలు చేశారు. అయితే ఆ మీడియా సమావేశం పెట్టి ఆరోపణలు వస్తున్న నిర్మాణాలపై కూడా నగరపాలక సంస్థ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆయన మరొకసారి మీడియా సమావేశం పెట్టి ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ రోజు నేరుగా నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాస్ పట్టాభిపురంలో నిర్మాణంలో ఉన్న గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ ప్రాంతాన్ని పరిశీలించారు. ఆయన అక్కడ అన్ని బ్లాకులు పరిశీలించిన తర్వాత రికార్డులు కూడా పరిశీలించారు. 2015 సంవత్సరంలో 5 అంతస్తుల నిర్మాణం మొదలుపెట్టిన తర్వాత ప్లాన్ మార్చి 14 అంతస్తులు కూడా ప్లాన్ పెట్టారు. అయితే యాజమాన్యం మారిన తర్వాత వాళ్ళు తీసుకోవాల్సిన అనుమతులు తీసుకోలేదంటూ కూడా కమిషనర్ పులి శ్రీనివాస్ చెప్పాడు. అన్ని అంశాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటామంటూ ఆయన చెప్పి వెళ్ళిపోయాడు. అయితే దీనికి సంబంధించి అసలు ఎలాంటి అనుమతులు లేవు, అనుమతులు లేకుండా అధికారులను మేనేజ్ చేసి రెరా ద్వారా బెదిరింపులకు పాల్పడి అక్కడ ఎన్నో అక్రమాలు చేశారంటూ ధూళిపాల నరేంద్ర చేసిన ఆరోపణలపై కూడా తాము క్షుణ్ణంగా పరిశీలించి ఏం చేయాలి, ఎలాంటి అక్రమాలు జరిగాయి కూడా మొత్తం నిగ్గు తేల్చిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామంటూ కూడా కమిషనర్ పులి శ్రీనివాస్ అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో వైసీపీ నేత అంబటి మురళి కూడా ధూళిపాల నరేంద్ర ఆరోపణలు కొట్టిపరేస్తున్నారు. దాని అన్ని అనుమతులు ఉన్నాయి, కేవలం యాజమాన్యం మారినంత మాత్రాన కొత్త అనుమతులు తీసుకోవాల్సిన పని లేదు. ఒక సర్వే నెంబర్ మీద తీసుకున్న అనుమతే కట్టడం మొత్తానికి పనికి వస్తుందంటూ కూడా చెప్తున్నారు. మరి ఇప్పుడు నేరుగా నగరపాలక సంస్థ కమిషనరే స్వయంగా రంగంలో దిగిన తర్వాత దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు, అసలు నిజంగా అనుమతులు ధూళిపాల నరేంద్ర చెప్పినట్టు అనుమతులు లేకుండానే ఇది అక్రమ కట్టడాలు జరుగుతున్నాయా, అక్రమ కట్టడాలు అయితే నగరపాలక సంస్థ సిబ్బంది ఏం చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు అందరిలో ఆసక్తి అయితే నెలకొని ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. ఇది మా కమిషనర్ చెబుతున్నారని చెప్పి